గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బస్సు ప్రమాద ఘటనకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి పరిశీలిస్తున్నారు. అసలు ప్రమాదం బాధ్యులు ఎవరు, అసలు ఎలా జరిగిందనే అంశం మీద మాట్లాడడానికి సార్ చెప్పండి. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎలా చూస్తారు ఈ ఘటన? ఇది చాలా బాధాకరం. మన కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఇటువంటి ఘటన జరగలేదు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం, అలాగే కావేరీ ట్రావెల్స్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేది తేటతెల్లమవుతుంది. అలాగే ప్రయాణికులకు బతికేదానికి బయటపడేదానికి అవకాశం ఉన్నా కూడా కేవలం మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇదే జరిగింది. బస్సు డ్రైవరు ఒక మోటార్ సైకిల్ని గుద్ది ఆ యొక్క కేసు తప్పించుకుందామన్న ఒక ఆలోచనతో 300-400 మీటర్లు కొట్టుకుంటూ వచ్చాడు. ఆ బస్సు కిందనే ఈ మోటార్ సైకిల్ పడడం, ఆ శవం అటువైపు పడిపోయింది. ఆటో ఎవరు మన మోటార్ సైకిల్ వాడిది. బస్సు కింద ఆ వస్తున్నటువంటి ఆ మోటార్ సైకిల్ యొక్క రాపిడి పెరిగి పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి బస్సుకు అంటుకుంది. కేవలం స్వయం కృపారాధం, అంటే ఆ బస్సు యొక్క డ్రైవర్ యొక్క పూర్తి నిర్లక్ష్యం. అలాగే వాళ్ళు బస్సును ఆపి బయట నుంచి అరవడం జరిగింది తప్ప, అలాగే అప్పుడు ఆ డోర్లు బ్రేక్ చేయడం కానీ ఇంకోటి చేస్తే అందరూ ప్రయాణికులు బతికేదానికి అవకాశం ఉండినా కూడా కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఈ ప్రమాదాలు గత 10 సంవత్సరాల క్రితం కొత్తకోట దగ్గర పాలెం దగ్గర ఒకటి జరిగింది. అప్పుడు మాత్రమే ఈ బస్సు యొక్క మేనేజ్మెంట్లు అవి ఇవి పెడుతున్నారు, ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ గాలికి వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రాణాలు గాలిలో పోయాయి. దీనికి కేవలం ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యము, డ్రైవర్ నిర్లక్ష్యము, వాటిపైన చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు కానీ లేక ఆసుపత్రిలో చెత్తాగతుల కుటుంబాలకు కానీ తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారు దుబాయ్ నుంచి ఆదేశించడం జరిగింది. వాళ్ళకి ఏ చర్యలు కావాలో, ఏ సహాయ సహకారాలు కావాలో అన్నీ కూడా అందించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టే మా మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయితేనేమి, లేక హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి ఇక్కడే ఉన్నారు. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ రామానాయుడు గారు కూడా కొద్దిసేపట్లో వస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలు అందిస్తూ కర్ణాటక ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళకి సంపూర్ణంగా ఏమి కావాలో సపోర్ట్ చేస్తాం. అంటే ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నాయి, దానికి పర్మిషన్లు చూడడం లేదు, రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ప్రమాదాలు చేసేటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా అటు హైదరాబాదు, ఇటు బెంగళూరులోనే ఉంటాయి. మన దగ్గర కర్నూలు ట్రావెల్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేవని చెప్పచ్చు. ఈ బెంగళూరు లేక హైదరాబాదు లేక పెద్ద పెద్ద సిటీస్ వీళ్ళు ఆపరేటింగ్ చేస్తున్నారు. ఇది కూడా చూస్తున్నాం, వేరే స్టేట్ది అనుకుంటాను బండి కూడా, మన తెలంగాణ కర్ణాటకది కూడా కాదు బండి ఇది. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాయ చేస్తున్నారో తెలియదు. కానీ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించదు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వహించే ప్రసక్తే లేదు, ఇటువంటిది సహించడు కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రావెల్స్ పైన కానీ దీనిపైన కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాం. మేము వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనలో ఇప్పటికీ స్పష్టంగా 19 మంది చనిపోయినట్లు అధికారులు తేల్చారు. 20 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పినటువంటి పరిస్థితి అధికారిక ప్రకటన చేశారు. అయితే ఒక్కొక్కరిగా ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలంటారు? కర్నూలులో ఈరోజు జరిగినటువంటి ఈ బస్సు దుర్ఘటన చాలా దురదృష్టకరమైన విషయం. నిజంగా దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలా, దోషులను కఠినంగా శిక్షించాలా. దాంతోపాటు ఈ ప్రైవేటు ట్రావెల్స్ హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు కడప, హైదరాబాద్ టు విజయవాడ, ఇట్లా చాలా ట్రావెల్స్ నడుస్తున్నాయి. వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా ఆర్టీఓ అధికారులు ఏమీ చెక్ చేయడం లేదు. ఈ ప్రభుత్వ బస్సుల్లోన సీట్లు దొరక్క, సరైన సౌకర్యాలు లేక, సరైన బస్సులు లేనందువల్ల ఈ మధ్యకాలం చాలామంది వందల వేల సంఖ్యలో ప్రైవేటుగా ట్రావెల్స్లో బస్సులో ప్రయాణం చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ నడవాల్సినదే. కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా పాత డొక్కు బండ్లను కూడా అద్దాలు వేసి ఏసీలు పెట్టి నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిపైన ప్రభుత్వం సరిగా నిఘా లేదు. దానివల్ల ప్రభుత్వ తప్పిదం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు తక్షణమే ఈ ప్రభుత్వం ఈ చనిపోయిన వారి కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలా, దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, మామూలుగా రోడ్డు మీదకి టోల్ ప్లాజాలు పెట్టి విపరీతమైనటువంటి వసూలు చేస్తున్నారు. కానీ జాతీయ రహదారుల భద్రతకు సంబంధించినటువంటి ప్రయాణికుల భద్రత పట్టించుకోవడంలో వైఫల్యం చెందుతుంది. దీన్ని ఎటు చూడాలి? అసలు ప్రయాణికుల భద్రతని
గాలికి వదిలేసినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తం నేషనల్ హైవే ఇవంతా చూస్తూ ఉంటే కూడా విపరీతంగా గుంతలు పడినాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటే కూడా వాటిని మరమ్మతు చేసే పరిస్థితి కూడా ఈ రవాణా అధికారులకి పట్టలేదు, ప్రభుత్వాలకు పట్టలేదు. ఆ నేషనల్ అథారిటీ వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందినారు. ఈరోజు ప్రధానంగా ఈ బస్సు దుర్ఘటన చాలా బాధాకరం. 20 మంది మరి ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. చాలా బాధాకరం. మరి దీంట్లో స్పష్టంగా కనపడతా ఉంది మరి రవాణా అధికారుల వైఫల్యం అనేది కనపడతా ఉంది. మరి విపరీతంగా ఈ ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు సర్వీస్ తిప్పుతూ తర్వాత ఇన్సూరెన్స్ అయిపోయిందని చెప్పి ఏమాత్రం కూడా సేఫ్టీ మెజర్స్ చూడుకోకుండా తర్వాత భద్రతని గాలిలోకి వదిలేసినట్లు కనపడతా ఉంది. అందుకే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పి విచారణ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విచారణ చేసి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా ప్రభుత్వాలు మరి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మృతుల కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం ₹1 కోటి మరి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి చెల్లించాలని చెప్పి ఆ పద్ధతుల్లో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి ప్రకటించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మొత్తం చూసుకుంటే మొత్తం ఈ ఘటన పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మనం ప్రతిసారి ఎస్క్రేషియనో లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు ఒక తూతూ మంత్రంగా చూస్తున్న ప్రభుత్వాలు ఎందుకు పాలెం ఘటనతో తేరుకోలేదు? ఇవాళ ఈ ఘటన జరిగింది. అంతకంటే ముందు వెల్లుర్తి దగ్గర కూడా 22 మంది చనిపోయినటువంటి సందర్భాలు దీన్ని ఎలా చూడాలి? గతంలోనే దేశ దివాకర్ ట్రావెల్స్ పాలెం ఘటనలో అనేక మంది చనిపోయినారు. దానిపైన ఎంతవరకు వచ్చిందో విచారణ కూడా తూతు మంత్రంగా జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం అందించిన దాఖలు కూడా లేవు, కొద్దిగా మాత్రం అందించారు. మేమేం కోరుతా ఉన్నామంటే ఇది ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా దీని సేఫ్టీ కానీ రవాణా ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, ఎక్కడ ఇన్సూరెన్స్ ఉంది, దీనికని చెక్ చేయడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. కాబట్టి ఈ సంఘటనకి 20 మంది బలయ్యారు. కాబట్టి ఇది ఏదేమైనా తప్పిదం అధికారులదైనా డ్రైవర్దైనా చనిపోయిన వాళ్ళని తిరిగి ఇవ్వలేరు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాటిపైన కఠినంగా ఏ బస్సు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి వాటిపైన సమగ్రంగా ఆర్టీఓ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఒక సంస్థని ఏర్పాటు చేసైనా సరే వీటిపైన చేయాలి. ఎందుకోసమంటే ఈరోజు వాళ్ళు హైదరాబాద్ టు బెంగళూరు అనేది హైవే, ఇది ఎలాంటి ప్రమాదాలు జరగవు. కానీ ఈరోజు విపరీతం కర్నూలు నుంచి డోన్ వరకు అనేక గుంతలు ఉన్నాయి. టోల్ గేట్ ఏమో వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సరైన సౌకర్యం కల్పించడం లేదు. చాలామంది ప్రయాణికులు సెల్ఫ్ వీడియోలు పెడతారు. మేము టోల్ గేట్ కడుతున్నాం కదా, ఈ రోడ్లు ఎందుకు గుంతలు పడుతున్నాయంటే మీరు ఏమైనా చేసుకోండి అక్కడ టోల్ గేట్ యాజమాన్యం అదే అధికారులు పట్టించుకోవాలి. కాబట్టి ఇది పెద్ద సంఘటన. ప్రతిరోజు కూడా 2 వీలర్లు కింద పడుతున్నారు, చాలా మంది దెబ్బలు పడుతున్నాయి. కాబట్టి వీటి హైవేల నిర్వహణ పైన ఏదో కట్టేస్తున్నాం వసూలు చేసుకునేది కాకుండా ప్రత్యేకంగా హైవేల నిర్వహణ పైన ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం, ఇక్కడ ఎలాంటి గుంతలు సౌకర్యాలను వాటిపైన చూడాలా. అదే విధంగా చనిపోయినారు కాబట్టి ఆ కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలి, మెరుగైన వైద్యం అందించాలి. కాబట్టి దీనికి ఇలాంటి వెహికల్కి అనుమతించిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అయిపోయింది అన్నారు, ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అన్నారు, వేరే స్టేట్ బస్సులు ఇక్కడ తిప్పుతూ ఉన్నారు. చాలామంది పోలీసులు హెల్మెట్ లేదని లైసెన్స్ లేదని పోలీసులు అంతమంది ఉంటారు. కానీ ఇలాంటి పెద్ద దోపిడీ అనేది ఆర్టీసీ వాళ్ళు పండగ సీజన్ 1000-2000 వసూలు చేస్తారు. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో వాళ్ళు వైఫల్యం చెందుతున్నారు. కాబట్టి దీనికంతా సమగ్రమైన విచారణ కావాలి. ప్రజలకు అందరూ కూడా తెలియాలా ఏ బస్సులో ఏ సేఫ్టీ ఉన్న అంశాలు, ఆ సేఫ్టీ సౌకర్యాలు కల్పించుకుంటే వాళ్ళకి కూడా శిక్ష పడాలి. ఇంకా ఈరోజు శిక్ష పడకపోయిందనుకో మళ్ళీ యథావిధంగా జరుగుతుంది. కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలిగా సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, టోల్ వసూలు చేసే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ రోడ్డు భద్రత పాటించడంలో ఎందుకు ప్రభుత్వాలు దాన్ని మానిటరింగ్ చేయడం లేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము నేషనల్ హైవేస్ అంతా కూడా మరి ప్రయాణానికి చాలా సేఫ్టీగా ప్రయాణం జరిగేదానికి సంబంధించి రోడ్లు విస్తరణ చేస్తుంది, అంత చేస్తుంది. కానీ ఈ ప్రయాణానికి సంబంధించి హైవేల్లో వాస్తవంగా స్పీడ్గా పోతాయి వెహికల్స్. ఈ రోడ్ల నిర్వహణకు సంబంధించి డబ్బులు వసూలు చేసే దాంట్లో ఇంట్రెస్ట్ ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు రోడ్లు రిపేర్ చేసే దాంట్లో లేదు. అందువల్ల ఈరోజు ఈ సంఘటనలు పదే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏమంటే ఇది ప్రైవేట్ బస్సులకు సంబంధించి గత అనేక పర్యాయాలు మరి ఈ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్లకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వేరే రాష్ట్రాల్లో చెడిపోయిన బస్సులు తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాలకు తీసుకొని వచ్చి నడుపుతున్నారని చెప్పేసి గతంలో కూడా జేసీ దివాకర్ రెడ్డి బస్సుల సంఘటనలో కూడా బయటపడింది. ఇప్పుడు కూడా భద్రతా ప్రమాణాలు ఏమి పాటించలేదు ఈ బస్సులో. అందువల్ల ఇంతమంది చనిపోవడానికి కారణమైంది. తక్షణమే ఈ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన మరి చట్టపరంగా మరి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా
చనిపోయిన కుటుంబాలకు సంబంధించి క్షేమంగా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడమే కాకుండా ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి మరి నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, మరి మట్టి ఖర్చులకు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం చూసుకుంటే ఉదయం నుంచి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులంతా కూడా ఉదయం ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను తీసుకున్నారు. అయితే DNA పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏవైనా ఆధారాలు దొరుకుతాయనేటువంటి దాని మీద క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 19 మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మృతదేహాలు గుర్తించి పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ మృతదేహాలకు ఇక్కడే శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత హాస్పిటల్ కర్నూలు జనరల్ హాస్పిటల్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఈ బాధిత కుటుంబాలకి ఇక్కడ మృతదేహాలు అప్పగించేటువంటి ప్రక్రియ చేపట్టారు అధికారులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV ఘటనా స్థలం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.